నమస్తే అండి. తెలంగాణలో మెయిన్ గా హైదరాబాద్ లో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతుంది. దానికి గాను ఇందులో రెండు ఉన్నాయి. ఒకటి ఫ్రీ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంకొకటి 6,00,000 ఇందిరమ్మ ఇల్లు ముందుగా 10,000 కట్టాలి అని చెప్పేసి అన్నారు. ఒకవేళ రాకపోతే వాపస్ ఇస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకటే అండి. సరే మంచి స్కీమ్ పెట్టిరు. ఎక్కడ పని చేసుకుంటే అక్కడ ఇండ్లు ఇస్తామని చెప్పి చాలా మంచి విషయం అండి. కానీ ఇందులో మాత్రము మీరు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో మాత్రము అన్ని తప్పుదాలు ఉన్నాయి. అది నాలెడ్జ్ లేని గైడ్ లైన్స్, తెలివిలేని గైడ్ లైన్స్ అని చెప్పి తెలియజేస్తున్నా. ఇలా గుర్తుపెట్టుకోండి, రేషన్ కార్డులో ఉన్నట్టు ఆధార్ కార్డు కొడితే రేషన్ కార్డులో ఒక్క పర్సన్కి అయితే ఇయ్యమని చెప్పేసి మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, భర్త చచ్చిపోయిన ఆడబిడ్డ ఉంటది, కుటుంబంలో ఇలా భర్తతో విడాకులు తీసుకున్నటువంటి ఆడబిడ్డ ఉంటది, ఎవరు లేకుంటే అమ్మనాన్ని చనిపోయినటువంటి ఆడబిడ్డలు ఉంటారు, వాళ్ళకి ఇల్లు ఉండదు, చూసుకునేవారు ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళకి ఒక భరోసా కల్పించాలి తప్ప ఒక్కరున్నోళ్ళకి మేము ఇల్లు ఇయ్యాము, ఇద్దరున్నోళ్ళకి ఇల్లు ఇయ్యామని చెప్పేసి మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇలా గుర్తుపెట్టుకోండి, కొంతమంది పేదోళ్ళు ఉంటారు, పాపం గరీబోళ్ళు పాపం పెళ్లి చేసుకుంటారు, పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకు ఇల్లు ఇయ్యమంటే వాళ్ళు ఇప్పుడు బతకలేని స్థితిలో ఉంటారు అండి. అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇవ్వరు? అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం లేదని చెప్పేసి మీకు ఎవరో గైడ్ లైన్స్ ఇచ్చారని తప్పుడు గైడ్ లైన్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మార్చండి. ఒక్కరున్నా కూడా ఎలిజిబుల్ అని చెప్పించండి. వాళ్ళకి డబ్బులు కట్టుకునేటువంటి దమ్ము సత్తా ఉందని అన్నప్పుడు ఎవరైతే మీకు పేదవాళ్ళ బిలో ప్రావర్టీ కింద వచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకోండి అని చెప్పి చెప్పాలి తప్ప కానీ ఒక్కరున్నా ఇద్దరున్నా ఇయ్యమని చెప్పే విషయం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనా కూడా ఇచ్చినటువంటి మాటనైతే మీరు ఏదైతే 10,000 కట్టించుకుంటా అని చెప్తున్నారో ఆ ఇచ్చినటువంటి మాట సకాలంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి పేద ప్రజలకు ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. నమస్తే అమ్మ. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ముందుగా 10,000 కట్టి తర్వాత ఒకవేళ రాకపోతే రిటర్న్ చేస్తాము, మిగతా 5,00,000 వాయిదాలుగా తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇందిరమ్మ ఇండ్లకు 6,00,000 పెట్టడం కరెక్టే అంటారా? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో అయితేనేమో సో అందరికీ ఉచితంగానే ఇస్తున్నారు. గ్రామంలో ఇందిరమ్మ అంటేనే ఇండ్లు అంటేనే ఇందిరమ్మ. సో ఒకప్పటి నుండి ఇందిరమ్మ రాజ్యంలో చాలా మందికి ఇల్లులు చాలా మందికి ఉన్నాయి. ఈ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది కానీ ఎవరికి ఇల్లు ఇవ్వలే. కనీసం డబుల్ బెడ్రూమ్ కట్టించింది, యాక్షన్లో పడుకొని అమ్మేసుకుంది. సో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో ఆల్రెడీ ఫస్ట్ దఫాలో అందరికి ఇచ్చేసారు, ఓపెన్ చేస్తారు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ పోయి. సో నేనేమంటున్నా అంటే, హైదరాబాద్లో వరకు మాత్రము ఎవరైతే బిలో పావర్టీ లైన్ బీపీఎల్ కుటుంబాలు ఉన్నాయో ఇండ్లు లేని పేదలకు 1,00,000 ఇండ్లు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి నిర్ణయం చాలా మంచిది, గొప్పది. అయితే ఇందులో ఎంత పారదర్శకత ఉంటుంది, ఎంతవరకు చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే మొన్న సమీక్ష సమావేశం పెట్టారు సెక్రటేరియట్లో. సో దాంట్లో మాట్లాడింది ఏంటంటే, కొంత అమౌంట్ పే చేసుకోవాలి, మిగతాది గవర్నమెంట్ అని చెప్తున్నారు అన్నట్టు. వాస్తవంగా ఏంటంటే, ఒక ఇల్లు కట్టాలంటే హైదరాబాద్లో మినిమం ఒక 70 లక్షలు 80 లక్షలు కావాలి. కాబట్టి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ కాబట్టి కొంత వాళ్ళు సపోర్ట్ చేసుకోగలిగితే మిగతాది గవర్నమెంట్ సపోర్ట్ చేసేందుకు మంచిగానే ఉంది, మంచి పద్ధతే అది. అయితే ఇది ఏంటంటే, నీకు స్లాట్ బుక్ చేసినప్పుడు 10,000 కడితే మళ్ళీ రిఫండ్ ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఒక డీడీ రూపంలో లేకపోతే ఒక అకౌంట్ రూపంలో గవర్నమెంట్కి అకౌంట్ ఉంటుంది, అందులో ఇస్తారు. దాని కలెక్టర్ వీళ్ళందరూ చూసుకుంటారు, ఎంఆర్ఓ కలెక్టర్, ప్రాబ్లం ఏం లేదు. చేసుకుంటే వస్తే మంచిదే కదా. ఉత్తిగా అసలు జెన్యూన్ ఎవరు అనేది బయటపడుతుంది. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో వేయడం మూలంగా వాళ్ళ బ్యాంక్ స్టేటస్, వాళ్ళ ట్రాక్ రికార్డు, గతంలో ఏమైనా ఉన్నాయా అయింది అనేది ఒక బ్యాంకు, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు 2 చూస్తే సరిపోతుంది. ఆయనకి లోన్స్ ఉన్నాయా, గతంలో ఉన్నాయా, అసలు లేని కుటుంబం ఉన్న కుటుంబం అనే ట్రాన్సాక్షన్ కూడా తెలుస్తుంది. మంచిదే అది ఆలోచన. తెలంగాణలో 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 6,00,000కి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఫస్ట్ గా 10,000 కట్టి దరఖాస్తు చేసుకోండి, తర్వాత ఒకవేళ రాకపోతే రిటర్న్ చేస్తాను, దానికి బదులు మీరు ఇంత అని చెప్పేసి వాయిదాలుగా మిగతా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇల్లు వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకో కండిషన్ ఏంటి అంటే, ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉంటే ఇల్లు రాదు అని చెప్పేసి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇందిరమ్మ స్థలాలు కానీ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ చేసుకున్న మెయిన్ ఒక మంచి కార్యక్రమం. అట్లాంటిది మీరు ఇల్లు ఇస్తున్నారు కదా, ఇల్లు ఇస్తున్నప్పుడు ఇల్లు ఇవ్వాలి, లేదా స్థలం ఇస్తే స్థలం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఇచ్చేది ఎవరికి? కోటీశ్వర్లకి, లక్షాధికారులు కాదు, పేద ప్రజలకి ఇస్తున్నప్పుడు అది ఫ్రీగానే ఇవ్వాలి. ఇప్పుడు నీకు ఇన్స్టాల్మెంట్ బేసిక్లో ఇంటి కిరాయి కట్టినట్టు మీకు కట్టాలి, అవన్నీ చేస్తే అవన్నీ కట్టుకునే పరిస్థితి లేకే
వాళ్ళ ఇంటి కోసం పెట్టుకోవడం జరిగింది. అలాగే లోన్లు పరంగా వస్తాయి, మీరు ఇవ్వాలి. అంతేగాని ఈ 5 లక్షలు 6 లక్షలు ఇట్లాంటివి కరెక్ట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకండి. ఇప్పుడు మనకి కేసీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మందికి ఇచ్చారు, ఇచ్చేవి కూడా ఉన్నాయి. ఇంతలో మీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన ఎట్లాంటిది తీసుకున్నట్లేదు. ఎందుకంటే నేను నిజం మాట్లాడతా. ఉదాహరణకి ఆయనైనా పర్వాలా చేశారు, మీరు కూడా హైడ్రా అనేది కూడా కొంచెం బాగానే చేస్తున్నారు. ఎట్లా అంటే అప్పుడు గవర్నమెంట్ చెరువులు కుంటలు కబ్జాలు ఖాళీ ల్యాండ్లు కబ్జా చేసి ఆ ఏరియాలు పూడిపోయి నీళ్లు లేక ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంది మన తెలంగాణ రాష్ట్రం. అది రేవంత్ రెడ్డి గారు కొంచెం బాగానే చేశారు ఇళ్ల విషయంలో. అలాగే కేసీఆర్ గారు మీ గవర్నమెంట్ కూడా బాగానే చేసింది అని చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి ఇల్లు మాత్రం ఫ్రీగానే ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు. ఎట్లాంటి స్కీములు పెట్టకండి, ఎట్లాంటి పైసలు తీసుకోకండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఉంటే వాళ్ళే కట్టుకుంటారు మెల్లగా. 1 లక్ష రూపాయలు పెట్టి ల్యాండ్ కొనుక్కుని 1 లక్ష రూపాయలు పెట్టి కట్టుకోవటమో ఏదో చేసుకుని వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఉంటారు. అట్లాంటిది మళ్ళీ మీరు కూడా ఎలా అంటే ఇది రియల్ ఎస్టేట్ దందాలాగా అయిపోతుంది. ప్లీజ్ దయచేసేసి మీరు రియల్ ఎస్టేట్ దందాలు చేయకండి. గవర్నమెంట్ కాబట్టి పేద ప్రజలకి 1 రూపాయి కూడా తీసుకోకుండా అవసరమైతే వాళ్ళ ఖర్చుల నిమిత్తంగా మీరే ఇంతో అంతో ఇచ్చి కట్టుకోవడానికి ల్యాండో ఇళ్ళో ఇస్తే, ఎందుకంటే ఇవ్వగానే ఇందిరమ్మ ఇళ్ళు అనగానే అయ్యో పర్మనెంట్ గా స్ట్రాంగ్ గా ఉండే టైప్ ఉండవు. ఏదో కట్టేస్తారు, మీరు ఎవరికో కాంట్రాక్ట్లు ఇస్తారు, వాళ్ళు ఏదో చేసేస్తారు. ఆ తర్వాత ఏమైనా ఖర్చుకు మీరు ఇస్తే మిగతా రిపేర్ వర్క్లు ఏమైనా ఉంటే చేసుకుంటారు. దయచేసి పేద ప్రజలకు ఇచ్చే దాంట్లో ఎట్లాంటి రూపాయి తీసుకోకుండా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్తే అమ్మా. హైదరాబాద్ లోని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. అలానే ప్రచారం కూడా జరుగుతుంది. దానికి ముఖ్యంగా 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు ముందుగా 10,000 పెట్టి దరఖాస్తు చేసుకోవాలి. దాని తర్వాత ఇల్లు రాకపోతే రిటర్న్ చేస్తాము. ఒకవేళ ఇల్లు వస్తే ఇట్లా వాయిదాల వారీగా కట్టుకుంటూ ఉండాలి అని చెప్పేసి అన్నారనమాట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, నేను ఇంతకు ముందే చెప్పా, ఫ్రీగా మాత్రం ఇవ్వరు, డబ్బులు తీసుకొని ఇస్తారు. ఎందుకంటే పాపము ఆయన చెప్తున్నాడు కదా, కేసీఆర్ చేసిన లక్షల కోట్ల అప్పులు నేను తీరుస్తున్నానంటే, అంటే ఇప్పుడు లక్షల కోట్లు అప్పులు ఈయన రేవంత్ రెడ్డి ఎట్లా తీరుస్తున్నాడు? ఫ్రీ బెడ్రూమ్స్ పెట్టారు. ఫ్రీ బెడ్రూమ్స్ ఎందుకు పెట్టారు? పేదవాళ్ళ గురించే కదా. డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అంటే అప్పు నుంచి అది ఇందిరమ్మ ఇల్లు అంటే 1 రూపాయి తీసుకోకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీ ఇవ్వాల్సిన ఇల్లు ఈరోజు 6 లక్షలు తీసుకొని 10,000 కడితే మళ్ళీ అదేదో అది ఇంకోటి ఏంటంటే స్కీమ్ లాగా అది కూడా చిట్టీలేసి ఎవరిదన్నా పేరు వస్తే 100 మందిలో ఒకళ్ళకి వస్తే చాలా ఇల్లు. మరి ఎందుకు కట్టారు? డబ్బులు తీసుకొని మీరు ఇచ్చేటట్టు అయితే మీ ప్రభుత్వం ఎందుకు, మీరు పథకాలు ఎందుకు అమలు చేస్తున్నారు? ఒక సీఎంగా ఉండి 6 పథకాలు, పింఛన్ అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 2,500 అన్నారు, ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీడమ్ అన్నారు, తొక్క అన్నారు, తోలు అన్నారు. ఏం చెప్పారు? ఏం చేశారమ్మా ఫ్రీ వాళ్ళు? ఏం చేసినట్టు? పేదవాడి ఒక్కొక్క ఓటు విలువ ఎంతో తెలుసా మీకు? ఎంతో తెలుసా? అలాంటిది ఒక 75 సంవత్సరాలుగా మనకి స్వాతంత్రం వస్తుంది పోతుంది, కానీ పేదవాళ్ళ బతుకులు మాత్రం మారట్లేదు. అలాంటిది ఈరోజు మీరు ఇలా పెట్టి స్కీములు పెట్టి 6 లక్షలు తీసుకొని ఇల్లు ఇచ్చేటట్టయితే వాళ్ళెందుకు? మనం లోన్లు తీసుకొని ఇల్లులు కొనుక్కుంటాం కదా, తొక్కలు వాళ్ళేంది మనకి ఇచ్చేది ఇల్లులు? మీరు ఫ్రీగా కట్టినప్పుడు ఫ్రీగా ఇవ్వండి ప్రభుత్వం. మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఫ్రీగా? మరి అది కూడా 1,00,000 ఎన్నున్నాయి అక్కడ కొల్లూరు దగ్గర చూడండి మీరు. మరి అలాంటప్పుడు ఎందుకు డబ్బులు తీసుకొని ఇవ్వడం ఏంది? మరి టూ మచ్ కాకుంటే ఇది అంటే మీరు పేదవాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైపోతున్నాయి? ఇంకో కండిషన్ కూడా పెట్టారు, ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు ఉంటే వారికి ఇల్లు లేదు అని చెప్పేసి ఇంకో కండిషన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇలాంటి కండిషన్స్ పెట్టడం కరెక్టే అంటారా? అమ్మా, ఇది ఎట్లుందంటే ఏమన్నారు, హైడ్రా ఇల్లులు కూలగొట్టేస్తున్నారు, పేదవాళ్ళకి ఇల్లులు అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ఏంది నాకు అర్థం కావట్లేదు. అంటే ఒకరికి ఉంటే ఇంట్లో ఎంతమంది ఒక్కరికే కదా ఇచ్చేది ఇల్లు డబల్ బెడ్రూమ్, 100 మందికి ఇస్తున్నారా? ఇది చాలా అన్యాయం అమ్మా, చాలా దారుణము. ఇప్పుడు అప్పులు చేసి ఇప్పుడు 6 లక్షలు పోతే పోని మనము 50 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లులు కొనలేమనే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు
హైదరాబాద్ లోని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రచారం అయితే నడిపిస్తున్నారు. దానిలో ముఖ్యంగా 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పడం జరిగింది. మరి 6 లక్షలకి ఇందిరమ్మ ఇల్లు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఇల్లు కూలగొట్టి 6 లక్షలు వాళ్ళ కాడ పేదోళ్ళకి 6 లక్షలు కాదు, 1,00,000 రూపాయలైనా రావటం కష్టం కదా. ఆ పొంగనీటి చెప్పడానికి బట్టీకర్ మార్కే గాని తుమ్మలే గాని వాళ్ళకేమన్నా ఒకసారి ఉండాలి. ఎందుకంటే పేదల నోటికాడి నువ్వు ఇళ్ళన్నీ కూలగొట్టినావు, ఖమ్మంలో కానీ ఏదో హైడ్రా పేరు చెప్పి నువ్వు 6 లక్షలు పెడతాగా వాళ్ళకేమన్నా ఇంత స్థలం వస్తే రేకులు వేసుకొని ఉండరా? 6 లక్షలు ఇచ్చినాక వాళ్ళేందట ఇచ్చేది? ఎన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు నేను చెప్తానుగా తెలంగాణని నాశనం చేసిండ్రు వాళ్ళు. అంటే దరఖాస్తుకే 10,000 అని చెప్పాడు. ఒకవేళ దరఖాస్తులో ఇల్లు రాకపోతే ఆ 10,000 రిటర్న్ చేస్తాము, ఒకవేళ ఇల్లు వస్తే వాయిదాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అమౌంట్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇంకొక మాట చెప్తున్నారు. ఇప్పుడు వాయిదాలుగా 10,000 ఇస్తే వాయిదాలుగా అన్నారు. 10,000 ఇస్తే వాయిదాలు ఇస్తారని ఎవరు గ్యారెంటీ? ఎంపీ గారు ఏమన్నా పాన్సర్ రోడ్డు మీద సంతకం పెట్టిస్తాడు అట్నా? అదే ఆ ఇల్లు కూలగొట్టేటప్పుడు ఉండాలి. అలా ఎంత పేదోళ్ళు ఉండరు, సరే ఉన్నోళ్ళు కూడా ఉండరని ఒక పుకాడ. ఉన్నోళ్ళు ఉంటే మీరు నువ్వు చెక్ చేసుకోకపోయినా, ఉన్నోళ్ళు ఉంటే నువ్వు చెక్ చేసుకుపోయి వాళ్ళకు ఉద్యోగం ఉందా లేదా, పేదోడా ముండరాలా ఎవరన్నది ఒక్కసారి ఆలోచించకుండా మీరు ఖమ్మంలో ఇల్లు మొత్తం కూలగొట్టి ఇలా ఈ వర్షంలో ఏడబోయి ఉంటారు. అది కాక 6 లక్షలు తిల్లిస్తాడట. నవ్వుతారు, ప్రజలు నవ్వుతారు. అయ్యా ఎందుకయ్యా ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, ఇంకా అటో ఇటో ఇంకా 2 సంవత్సరాలు ఈడుచుకుంటూ వస్తారు, అయిపోయాయి. ఇక 6 లక్షలు నీకు ఇచ్చేది 6 లక్షలు అయితే నా రేకులు పట్టొస్తాయి చక్కగా. అన్నీ ఒక్కడ మీరు ఏదో ఇంత స్థలం చూపించారు కదా, అలానే 6 లక్షలు వేసుకుంటే ఇప్పుడు బిల్లింగ్ అయిద్దా? 6 లక్షలకు అయిద్దా? మరి సిమెంట్ ఎంత రేటు ఉంది? రోజు మేస్త్రికి 1,500. మరి ఏడా నుంచి వస్తాయి? ఒకసారి పొంగనీటే కానీ ఎవరు ఆలోచించాలి. పొంగనీటి గారు నువ్వు ఖమ్మానికి గరడ స్తంభం లాంటోడి కదా. ఆ ఇల్లు కూలగొట్టేటప్పుడు ఒక్కసారి కనుక మీరు ఆలోచించితే చాలా బాగుండు. ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే మొత్తం కూలగొట్టిండ్రు. ఆ స్థలాలు మీరు ఆక్రమించుకున్నానిక అసలు దేనికి? నీకు బొచ్చడు స్థలాలు ఖమ్మం ఏ మూల చూసినా నువ్వేనా, ఏ గల్లీ చూసినా నువ్వేనా? ఇంకా నీకు ఏడకరు వచ్చిన. ఇప్పుడు ఒక తెలంగాణ వ్యక్తి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన ఏదో చనిపోయిండు, ఎమ్మెల్యే కదా ఆయన చనిపోయిండు. 100,000 మంది ఆయన కోసం, ఆడోళ్ళు మగోళ్ళు ఆడక్క ముసలోళ్ళు అయితే నా కొడుకని ఏడుస్తుండ్రు. ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ మన ఎమ్మటి 100 మంది ఉండాలి, మన ఎమ్మటి 10 మంది ఉండాలి. మనం ఏదైపోయినా కన్నీరు పెట్టేటోళ్ళు ఉండాలి. ఇవాళ ఆయన ఒక ఎమ్మెల్యే కదా, ఆయనకే మాట ఎమ్మెల్యే కదా. ఇవాళ అప్పుల పాలు ఇల్లు సొంతం ఇల్లు లేకుండా ఉన్న టిఆర్ఎస్ వ్యక్తి అంటే చచ్చిపోయిన ఆయనే కదా. మన వరంగల్ హనుమకొండ వరంగల్లో ఉండే కదా సిద్ధి సుదర్శన్ రెడ్డి పెద్ది గారు. ఇక ఆయన చనిపోయిందంటే ఇవాళ ఎంతమంది బాధపడుతున్నారు. మంచి వ్యక్తిని కూలిపోయిండు ఆయన. 51 సంవత్సరం అయినది. ఒక మంచి వ్యక్తిని కూలిపోయిందని ఎంతమంది ఏడుతున్నారు. అదొకటి. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచించటం లేదో ఏందో మనకు అర్థం కావట్లేదు. కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆలోచించాలా. అయ్యో ఈ 2 సంవత్సరాలలో నాన్న పాపం ఖమ్మంలో కానీ ఇక్కడ ఇల్లు కూలగొట్టినందుకన్నా చిన్న స్థలాన్ని ఏదో చూపియండి, లేకపోతే 6 లక్షలు. ప్రజలారా మీరు పిచ్చోళ్ళు అయిపోయి 6 లక్షలు కట్టొద్దు, 1,00,000 రూపాయలు కట్టొచ్చు. ఇందిరమ్మ ఇల్లు 1,00,000 ఇల్లు అని చెప్పి హైదరాబాద్ లో ప్రకటించారు. 10,000 డిపాజిట్ చేయాలి అని చెప్పారు. రాని వాళ్ళకి 10,000 ఇస్తా అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇందిరమ్మ ఇల్లు అనేది అద్భుతంగా చెప్తున్నా. ఎవరైనా అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని కాదు నేను. సో న్యూట్రల్ అని అన్ని పార్టీలు చూస్తుంటాయి కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అయితే వాస్తవంగా అయితే ప్రతి ఊర్లో కడుతున్నారు, మంచి జరుగుతుంది. సో ఇక్కడ హైదరాబాద్లో 1,00,000 ఇండ్లని మొన్న ప్రోగ్రామ్ పెట్టారు సచివాలయంలో. సో నిజంగా 1,00,000 ఇండ్లు ఇస్తారని అనుకున్నా, కానీ లాస్ట్ 7,000 మంది ఫిక్స్ చేశారు. సో దాంట్లో కూడా మళ్ళీ 10,000 డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తే ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తామని అనడం అంటే కొద్దిగా మరి అవుతుందా కాదని డౌట్ ఉంది. సో హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు అది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తాను. ఊర్లలో కట్టినట్టుగా హైదరాబాద్లో అందరికీ సొంత ల్యాండ్ ఉన్నది కట్టలేరు కాబట్టి. సో గతంలో కేసీఆర్ ఏ రకంగా అయితే డబుల్ బెడ్రూమ్ కట్టించాడో అదే విధానంలో ఇందిరమ్మ ఇల్లు పేరు కూడా మాత్రం అంతేగాని ఆ టైప్లో కడితే హైదరాబాద్లో చాలా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్క సొంత ఇల్లు ఉండవు. సో ఇప్పుడు అందరూ హైదరాబాద్ అంటే లగ్జరీ లైఫ్ కోరుకుంటారు కాబట్టి సో ప్లాట్స్ లాగా కట్టి సో ఆ రకంగా డెవలప్ చేస్తే బాగుంటున్న ఫీలింగ్ ఉంది. చూద్దాం ఏమైతే తెలీదు. ఇంకా వాళ్ళ ప్రభుత్వం అయితే 2 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మరి కడతారా లేదనే తెలియదు. వచ్చే ప్రభుత్వం మారిపోతుంది అన్నట్టుగా చూస్తున్నాం కాబట్టి ఒకవేళ వస్తే బాగుంటుంది. సో బాగా ఒకవేళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.